దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలాంటి చిన్న టవల్ తీసుకొని విక్స్ రాసేసి మెడభాగంలో ఇలా పెట్టడం వల్ల మీ దగ్గు జలుబు అనేది పోయి మీరు రీఫ్రెష్ అవుతారు. త్వరగా మీ దగ్గు జలుబు అనేది మొత్తం పోతుంది. అలాగే మీ మోకాళ్ళలో వాపు ఉన్నప్పుడు, మోకాళ్ళ నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి చిన్న టవల్కి మొత్తం విక్స్ రాసేసి ఇలా పెట్టడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి, మీ మోకాళ్ళ వాపు మొత్తం పోతుంది. మరెందుకు ఆలస్యం, ఇలాంటి టిప్స్ కోసం మీరు వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి పదార్థవంతులు. మీరు యంగ్గా కనపడాలా, మీ ఏజ్ కన్నా ఒక 10 years తక్కువగా కనపడాలా, అయితే ఈ విధంగా చేయండి. ఈ ఫేస్ మీద ఉండే గీతలు లాంటివి, ముడతలు లాంటివి పోయి మీరు యంగ్గా కనపడాలంటే ఈ వీడియోలో చెప్తున్నట్టు చేయండి. మీరు యంగ్గా చాలా ఫేస్ కూడా ఫిట్గా కనపడుతుంది, యంగ్గా తయారవుతారు. కాబట్టి ఇలా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి, మీరు యంగ్గా కనపడతారు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మీకు ఈ ఏరియాలలో బాగా నొప్పిగా ఉన్నప్పుడు ఈ వీడియోలో చూపెడుతున్నట్టు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 10 or 15 minutes ప్రాక్టీస్ చేయండి. మీ నొప్పి మొత్తం పోతుంది. అలాగే ఈ చేతికి ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి. అలాగే ఈ చేతికి ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం వల్ల మీ నొప్పి మొత్తం పోయి రిలాక్స్ అవుతాయి చేతులు. కాబట్టి మరెందుకు ఆలస్యం, ఇలాంటి టిప్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధువులకి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి పదార్థాలు. ఫేస్ మీద, గడ్డం మీద, పెదాల మీద అన్వాంటెడ్ హెయిర్ ఉండి అందంగా లేము, ఎలా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఇబ్బందిగా ఉంది అనుకుంటున్నారా? అయితే అలా ఇబ్బంది పడకండి. ఈ విధంగా చేయండి. ఒక గిన్నెలో చక్కెర వేసి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం, కొన్ని పాలు పోసి వేడి చేయండి. అది లిక్విడ్ లాగా వస్తుంది. ఆ లిక్విడ్లో కొంచెం శనగపిండి వేసి ముద్దలాగా వచ్చిన తర్వాత ఆ ముద్దతోటి మీ హెయిర్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఇలా రబ్ చేయండి. చేయడం వల్ల హెయిర్ అంతా దానికి అత్తుకొని పోతుంది. మీ ఫేస్ క్లీన్గా కనబడుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం దిన సబ్స్క్రైబర్లు పూర్తి పదార్థంలో. మీకు ఎదుటి వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు అది మీకు నచ్చనప్పుడు మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యి అది మీ ఎమోషనల్ కంట్రోల్ చేసుకోనప్పుడు మీకు బాధ బాగా కలుగుతుంది అన్నప్పుడు ఈ ఏరియాలో మీ ప్రెషర్ పాయింట్ వద్ద ఇలా నొక్కడం ద్వారా మీ ఎమోషనల్ కంట్రోల్ అయ్యి మీ దుఃఖం అనేది పోతుంది. మీరు ఫ్రెష్గా అవుతారు. ఇలా మీరు చేయడం వల్ల మీకు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మీకు ఎదుటి వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు అది మీకు నచ్చనప్పుడు మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యి అది మీ ఎమోషనల్ కంట్రోల్ చేసుకోనప్పుడు మీకు బాధ బాగా కలుగుతుంది అన్నప్పుడు ఈ ఏరియాలో మీ ప్రెషర్ పాయింట్ వద్ద ఇలా నొక్కడం ద్వారా మీ ఎమోషనల్ కంట్రోల్ అయ్యి మీ దుఃఖం అనేది పోతుంది. మీరు ఫ్రెష్గా అవుతారు. ఇలా మీరు చేయడం వల్ల మీకు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలాంటి చిన్న టవల్ తీసుకొని విక్స్ రాసేసి మెడభాగంలో ఇలా పెట్టడం వల్ల మీ దగ్గు జలుబు అనేది పోయి మీరు రీఫ్రెష్ అవుతారు. త్వరగా మీ దగ్గు జలుబు అనేది మొత్తం పోతుంది. అలాగే మీ మోకాళ్ళలో వాపు ఉన్నప్పుడు, మోకాళ్ళ నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి చిన్న టవల్కి మొత్తం విక్స్ రాసేసి ఇలా పెట్టడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి, మీ మోకాళ్ళ వాపు మొత్తం పోతుంది. మరెందుకు ఆలస్యం, ఇలాంటి టిప్స్ కోసం మీరు వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి పదార్థవంతులు.